శ్రీనివాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చూడండి, ఇక్కడ తిరుపతి కొండపైన ఈ ఉండే వింతైన ప్లేస్లు చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి మీకు నేను చూపించినందుకు నాకు చాలా బాగుంది. ఈ వీడియోలో మీరు చూసి ఇంకా బాగా తెలుసుకొని మీరు కానీ ఇలా విజిట్ చేస్తారు, తిరుమలలో ఉన్న అద్భుతాలు మీరు చూస్తారనేసి నేను కోరుకుంటున్నా. ఇంకోటి, మనము ఇలాంటి ప్లేసెస్లో తిరిగి చూస్తే మనకు ఒక ప్రశాంతత అనేది వస్తుంది. చూడండి ఎంతమంది ఫ్యామిలీస్, ఎన్ని కార్లు, ఎంతమంది అంటే ఎన్ని ప్లేసెస్ చూస్తున్నారంటే చూస్తున్నారు. ఇక్కడ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఈ దగ్గరుండి ఇలాంటి ప్లేసెస్ అంతా చూస్తుంటే నాకు నచ్చింది. అది ఇంకో చూడండి, ప్రకృతి ఎంత అందంగా ఉందో. తిరుమల కొండ పైన మేము ఉండే కొన్ని ప్లేసెస్ అంతా చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి, మేము దాదాపుగా మా ఊర్లో ఒక 15 నుండి 16 మంది మేము ఒక వ్యాన్ తీసుకొని తిరుమలలో ఉండే కొత్త ప్లేసెస్, ఆల్రెడీ ఉండే ప్లేసెస్ని మేము విజిట్ చేస్తున్నాము. వాళ్ళంగానే మీతో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూడండి, ఎత్తైన చెట్లు, పచ్చని గ్రీన్గా, రోడ్డు కానీ చాలా ఎక్స్టెండ్ చేస్తున్నారు వీళ్ళు. సింగిల్ రోడ్ అనేది ఉండే, ఇక్కడ డబల్ రోడ్ అనేది వీళ్ళు తిరుమలలో వేస్తున్నారు. చాలామంది భక్తాదులు వస్తున్నారు అనేసి డబల్ రోడ్ వేసేకి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పార్కు మాది రెడీ చేశారు. ఇక్కడ చిన్న దేవస్థానం కానీ కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. మా డ్రైవరు చాలా బాగా ఫాస్ట్గా తోలుతున్నాడు. అన్ని గాడీలు వెనక్కి వేసేస్తూ. చూడండి, మా ఊరోళ్ళందరినీ చూపిస్తున్నాము. ఇంతమంది మేము, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేదు. మేము ఒక 15 మంది వచ్చినాం. మా మామ టాటా చెప్పాడు, ఇంకో మామ నవ్వుతున్నాడు. మా బాబాయ్ చేసి మా కళ్ళ చూస్తున్నాడు. వీడియో తిప్పి వీడియో చాలా అవ్వక తిప్పనేసి చెప్తున్నాడు మా ఆయన. ఈ కారుడు ఫాస్ట్గానే పోడు, స్లోగా పోతా ఉన్నాడు. నేను మా డ్రైవరు ఫాస్ట్గా పోయి మాకు కొత్త ప్లేసెస్ చూపించాలని ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఇంకోటి, మా అందరినీ చూపిస్తా. చూడండి, మా ఆయన నవ్వుతా వస్తున్నాడు. మా బామ్మది టాటా చెప్పిపోయినాడు. అత్త, పెద్దమ్మ, పిన్ని, అన్న, అక్క, మా మామ స్టైలిష్గా నిలవనాడు, పోజ్ ఇచ్చాడు. వీడియో అని చెప్పేలకు సరే నిలిపోయాడు. ఇంకా కొంతమంది అట్లే దిగేసి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్లో మా బాబాయ్ దిగి చూస్తున్నాడు. మా కోచ్ అయినా మా మామ చూడుకోకుండా వెళ్ళిపోతున్నాడు. వావ్!
శ్రీ ఆతిరామ్ బాబాజీని ఇట్లా జీవ సమాధిని నేను లైవ్లో చూస్తానని స్వామివారితోనే డైరెక్ట్ పాచికలు ఆడిన వ్యక్తి శ్రీ ఆతిరామ్ బాబాజీ జీవ సమాధి ఇక్కడ చూడండి. ఇలాంటి గొప్ప ప్లేస్కి నేను వచ్చినందుకు నా జీవితం ధన్యమయ్యిందని నేను భావిస్తున్నాను. శ్రీ ఆసిరామ్ బాబాజీ ఇక్కడ చూడండి. ఆయన వయసు ఎంత వయసు ఉంటుందో, 90 పైన ఉంటుంది. ఇలాంటి వయసులో కానీ ఎంత బాగా ఉన్నాడు. ఇదంతా ప్రకృతిలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయనకి అలాంటి శక్తులు, ఇలాంటి ప్రకృతిలో వాతావరణంలో ఉంటే మనకు ఏ ప్రాబ్లం అనేది 99% ప్రకృతిని మనకి క్లియర్ చేస్తాయని నేను భావిస్తున్నాను. ఇంకో ప్లేస్కి మనం పోతున్నాము. ఇంకో ప్లేస్ కానీ మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఇంకా హిస్టరీలంగా చాలా బాగా ఉంది. నేను చూశాను, మీకు కానీ చూపిస్తా చూడండి. నెక్స్ట్ ప్లేస్ మీకు చూపించేకి నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నాను. ఇంతమంది ఈ ప్లేస్కు వేసేసి ఇస్తున్నారు. చూడండి, ఇంతమంది పోయినారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రస్థానానికి పోతున్నారు. నెక్స్ట్ మనం పోయేది ప్లేసు ఇక్కడే ఉంది, ఆకాశ గంగా. మనం పోతున్నది ప్లేస్ చూడండి, ఎంత రష్గా ఉందో ఇక్కడ. ఈ ప్లేస్కి ప్రత్యేకంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ఇక్కడ నుండినే భూమి లోపల నుండి జలపాతంలో నుండి వాటర్ అనేది వస్తాయి. ఇక్కడ నుండి స్వామివారికి అభిషేకం చేయడానికి వాటర్ అనేది పూర్వకాలంలో ఒక భక్తుడు అనేది తీసుకొని పోయి స్వామివారికి అభిషేకం అనేది చేస్తుందని ఇక్కడ పురాణాలు చెబుతున్నారు. ఇక్కడ చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో లోయల్లో ఈ ఆకాశగంగ అనేది ఉంది. ఇక్కడ అంజనా దేవత అని మన హనుమంతుడు అమ్మ ఇక్కడ ఘోర తపస్సు చేసి ఆంజనేయ పుత్రుని వరంగా పొందిందని కొన్ని పురాణాల్లో కానీ చెప్తున్నారు. ఇక్కడ కానీ నేను కనుక్కొని మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ అందరూ మా మామ, అన్న, బామర్ది అందరూ పోయి చూసేకి ఆహ్లాదంగా చాలా ముందుగా పోతున్నారు. చూడండి, అక్కడికి పోవడానికి స్వామివారు ప్రతీక్ష చేశారు. అక్కడ ఆకాశ గంగని మీరు ఇక్కడ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, అక్కడ లోపల నుండి వాటర్ అనేది ఎంతగా వస్తున్నాయో, రాతి పరలలో నుండి వాటర్ అనేది వస్తున్నాయి. చూడండి, ఇక్కడ చాలామంది వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ వాటర్ని కొంతమంది నెత్తి మీద చల్లుకుంటున్నారు. ఇది చల్లుకుంటే వాళ్ళకున్నే అంటే మంచి, ఇది ఒక ఆనవాయితీగా నడుస్తుంది. ఇక్కడ ఈ వాటరు నేను కానీ
తాగి చూశాను. మన ఇంట్లో ఫిల్టర్ నీళ్ళ కంటే చాలా బాగా ఉంది. ఎంత తేటిగా ఉన్నాయంటే అంత తేటిగా, అంత బాగా ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు పెరిగింది చూడండి. కింద నుండి ఎంత హైట్గా, ఎంత పెద్దగా పెరిగిందో మీరే చూడండి. ఇక్కడ చూడండి, వాటర్ నేను చూపిస్తాను. అక్కడ రాతి పొరల్లో నుండి వాటర్ అనేది బయటికి వస్తున్నాయి, మీకే తెలుస్తుంది. ఆ వాటర్ నేను తాగి చూశాను. ఎంత తేటిగా ఉందంటే అంత నీట్గా. మన బాడీకి అనేది ఇది చాలా అవసరము. ఈ వాటర్లోనే చాలా విలువైన మన బాడీకి సంబంధించినవి ఉన్నాయి. నాకైతే అనిపించింది నేను తాగిన తర్వాత. యాక్చువల్గా మనం పూర్వీకులు ఇలాంటి వాటరే తాగుతుండ్రి. చిన్న సెల్ఫీ. మళ్ళీ అక్కడి నుండి ఇంకోటి లాస్ట్ విజిట్ మనం పోతున్నాము. ఇదే లాస్ట్ విజిట్. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు, ఆ పక్క ఈ పక్క చెట్లు, పచ్చదనము ఎంత బాగుందంటే ఇది మాటల్లో చెప్పేటివే కానే కాదు. లైవ్లో 100% ఇలాంటి ప్లేస్లు మనము చూడాలి. ఇలాంటి ప్లేస్లు వచ్చిన తర్వాత కొన్ని మన జీవితంలో జరిగిన ఇబ్బందులు కానీ ఏవే కానీ ఇలాంటి ప్లేస్లో మనము చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. కొన్ని ఇబ్బందులు కానీ నాకు తెలిసినంత వరకు ఆ వంతుకు అవే తొలిపోతాయి అనేసి నేనైతే అనుకుంటున్నా. కొత్త ప్లేసెస్ నేను చాలా చూస్తున్నా. ఇక్కడ తిరుపతికి వచ్చినందుకు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ దాదాపుగా నేను ఒక 3 డేస్ నేను ఇక్కడే స్పెండ్ చేశాను. ఇక్కడ ఇంకోటి మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి. అది లాస్ట్లో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ కానీ ఎంతోమంది ఫ్యామిలీస్, ఎంతోమంది ఇక్కడ వచ్చారు. మేమిద్దరమే ముందు కూర్చొని ఉన్నాం. పాప వినాశనం క్షేత్రం చూడండి. ఇక్కడ స్నానం మనం ఏమన్నా ఆచరిస్తే, స్నానం చేస్తే మనం చేసిన పాపాలు అనేవి పోతాయనేసి భక్తులు నమ్మకాలు. ఇక్కడ మంచిగా ప్లాన్ చేశాడు. ఇక్కడ పెద్ద డ్యామ్ అనేది కట్టారు. ఈ తిరుపతిలో అవసరాలకు సంబంధించినది. ఇంకోటి ఈ శేషాద్రి కొండల్లో ఈ జలపాతాలు అంటే అక్కడ వచ్చి నిలువై ఉంటాయి. ఇది చాలా చూసేకి చాలా అందంగా ఉంది, చాలా బాగా ఉంది. ఇక్కడ గంగమ్మ తల్లి, ఆంజనేయ స్వామిని కొలుస్తారు. ఇంకో విచిత్రం ఏమంటే ఆంజనేయ స్వామి అని వేరే వాళ్ళతో మాట్లాడుతూనే ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చి మాతో ఉన్నాడు చూడండి. ఇక్కడ చాలామంది స్నానాలు ఆచరిస్తున్నారు. ఇది ఒక దేవస్థానము. ఈ చెట్టు చూడండి, చూసాక ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత పెద్ద చెట్టు. వావ్. ఇక్కడ డ్యామ్ చూడండి, ఎంత పెద్ద డ్యాము. డ్యామ్తో పాటు ఈ అడవి అనేది ఎంత పెద్దగా, ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ చిన్న ఫోటోలు అనేది తీసుకున్నాము. ఇంకా లాస్ట్ మేము ఇక్కడ నుండి పోతున్నాము. అప్పుడు ఇది డ్యాము వీడియో చూడండి. డ్యామ్ తాకి ఎవరిని పంపించలేదు.
అక్కడికి క్లోజ్ చేసేసారు. ఇక్కడ నుండి రిటర్న్. మీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయినా కదా, తిరుపతి దేవస్థానం వాళ్ళు మా ఊరి వాళ్ళని ప్రతి సంవత్సరము భజన చేసేకి పిలిపిస్తారు. అందులో నేను కానీ పాల్గొన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుపతి దేవస్థానానికి ధన్యవాదాలు. మా ఊరోళ్ళతో నేను భజనలో పాల్గొనేందుకు చాలా చాలా ఇష్టమైంది.